ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన జరుగుతున్నటువంటి దమనకాండ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటానికి పిలుపునిచ్చారు. రాబోయేటువంటి శాసనసభ సమావేశాల్లో ఒకవైపు గవర్నర్ ప్రసంగం నాడు ఆ నిరసన గలం విప్పడంతో పాటుగా సాక్షాత్తు ఢిల్లీ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై జరుగుతున్నటువంటి రషీద్ లాంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరుగుతున్న హత్యలకు నిరసనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఆందోళన దిగనున్నారు. ఈ నెల 24వ తేదీన కొద్దిసేపటి కిందటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రషీద్ నివాసం వద్ద ఈ ప్రకటన చేశారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. సార్, ఈ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ప్రకటించడానికి కారణం ఏంటి? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత సీరియస్గా ఈ ఘటనలు తీసుకుంది? ఇప్పుడు యాజిటేషన్ ఇంకా 45 రోజుల్లోనే ఎందుకు యాజిటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? రాష్ట్రంలో గత 40 రోజుల నుంచి పరిపాలనను చూసాం. సరే, కొత్త ప్రభుత్వం వచ్చింది, అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించి పథకాల పేరుతోటి మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విషం చిమ్మి అధికారాన్ని దక్కించుకున్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి శ్వేతపత్రాల పేరుతోటి అబద్ధపు పత్రాలను ప్రచురిస్తూ వాటి ముసుగులో ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ అరాచకమైనటువంటి కార్యక్రమాలకి తెరదీశారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 35 రోజుల్లో 35 మంది ఆత్మహత్యలు చేసి 31 మంది చంపివేయబడ్డారు. 300 మంది మీద హత్యా ప్రయత్నాలు చేశారు. దాదాపుగా 2700 కుటుంబాలు ఊర్లో వదిలి పారిపోయినాయి. 1000 మంది మీద దాడులు జరిగాయి. 490 ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. 500 ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. అంటే ఈ విధ్వంసకాండని రచిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఇదే విధంగా కానీ వదిలేస్తే ఖచ్చితంగా ప్రజల యొక్క జీవితాలు ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది మీరు ఇందుక, ప్రజల్ని చంపివేసే అందుక మీరు వచ్చింది. ఇవాళ వినుకొండలో ఈ కుటుంబానికి జరిగినటువంటి నష్టం ఎన్నో కుటుంబాలకు జరిగింది. ఎంత పాశవికంగా దాడి చేశారు. ఎవరు దీనికి కారణం అంటే ఖచ్చితంగా 12 కేసులకు తక్కువ ఉంటే నా దగ్గరకు రావద్దు అని పిలుపునిచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాదా? లోకేష్ గారు కాదా? ఎర్రబుక్కు అని ప్రచారాలు చేసుకుంటూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేపించి వారి యొక్క శ్రేణుల్ని రెచ్చగొట్టి ప్రజలపై వదులుతున్నటువంటి మూకలు ఎవరు? వారిని ప్రేరేపిస్తుంది ఎవరు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. సో వారిచ్చేటటువంటి భరోసా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు కాబట్టి, ఏదైనా కంప్లైంట్ వస్తే దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి పెద్ద ఎత్తున ఈ తెలుగుదేశం మూకలు పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే ప్రజలకి రక్షణ లేదో, రక్షించాల్సినటువంటి ప్రభుత్వం కునుకు వహిస్తుందో అక్కడ ఖచ్చితంగా ప్రతిపక్షం ప్రశ్నించాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ ఎంత ప్రశ్నించినా న్యాయం జరగట్లేదు కాబట్టి ఢిల్లీ వేదిక మీద కూడా ఈ గళాన్ని వినిపించబోతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద గళం విప్పబోతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా అక్కడ మా యొక్క వాణిని వినిపించబోతున్నాం. ఈ ప్రజల యొక్క కష్టాలని, ఈ ప్రజల యొక్క ఇబ్బందిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని తెలిసినటువంటి ప్రతి సామాన్య కార్యకర్తని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో ఇది ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లబోతున్నాం. ఇది ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రజలకి ఏ చిన్న కష్టం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులు వారు నేనున్నానని భరోసా ఇస్తూ ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడడం అనేది ఇది ఎంతో ప్రజలకి మేలు చేసేటటువంటి అంశం. ప్రభుత్వానికి కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే దాడి చేసి ఆ దాడిని పేపర్లలో, టీవీలలో రాకుండా చేసి ప్రజల్ని భయపెడుతూ గ్రామాలలో ప్రజల యొక్క జీవితాలని అస్తవ్యస్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. దాదాపుగా ఈ 35 రోజుల్లో 14,200 కోట్లు అప్పు చేయడానికి మాత్రం వారికి సమయం ఉంది. ఒక బిడ్డ చనిపోయి 3 అత్యాచారం చేసి ముక్కలుగా నరికి ఆ బిడ్డని కనపడకుండా, శవాన్ని కూడా తల్లిదండ్రులకి కనపడకుండా చేస్తే 10 రోజుల నుంచి కనిపెట్టలేనటువంటి ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? ఇది ఆలోచించాలి ప్రజలు కూడా. ఏ విధంగా అయితే రోజుకు ఒక హత్య, రోజుకు ఒక మారణకాండ,
ఈ విధంగా జరుగుతూ పోతే ఈ రాష్ట్రం అప్పుల కుప్పతో నెడుతూ ఈ యొక్క శవాల దిబ్బగా మార్చుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మా గళం వినిపిస్తాం. ఇది ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇంత జరుగుతున్నా సరే ఇప్పటికే 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కూడా ఫిర్యాదు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని మాట్లాడారు. దీనిని కంట్రోల్ చేయాలి, లేకపోతే ఇదొక దుస్సాంప్రదాయంగా మారిపోతుంది అని చెప్పేసి పిలుపునిచ్చారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి దగ్గర నుండి కానీ ఉప ముఖ్యమంత్రి దగ్గర నుండి కానీ ఎటువంటి కనీసం కంట్రోల్ చేయండి అన్న ఒక ఇది లేదు. ఈ ఘటనలపైన విచారం వ్యక్తం చేసేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా రానటువంటి పరిస్థితులు ఎలా చూస్తారు? హోంమంత్రి అయితే ఇవి కవ్వింపు చర్యల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్తే హోంమంత్రి అనిత కూడా మాట్లాడుతారు. ఆమెను ఎలా చూస్తారు? ఇది చాలా దుర్మార్గం. ఇది మన రాష్ట్రానికి పట్టినటువంటి దుస్థితిగా మనం వర్ణించాలి. ఎందుకంటే హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, అప్పులు తెస్తున్నారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి, పోలీస్ వ్యవస్థని మొత్తం వారికి చేతిలో కబంధ హస్తాల్లో కట్టివేసి ప్రజల యొక్క మాన ప్రాణాలకి హాని కలిగేలాగా ప్రవర్తిస్తుంటే అది ఎత్తి చూపుతున్నటువంటి వారి మీదేమో కేసులు పెడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రెస్ మీట్లు పెట్టి చెలోక్తులతోటి మళ్ళీ ఎదురు దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రషీద్ని అంత పాశవికంగా చంపినటువంటి ఘటన అన్ని వీడియోల్లో ఉంది. మళ్ళీ దాన్ని కూడా అదేదో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగినటువంటి హత్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం వారు చేయడం అనేది వారి యొక్క పాలనకు పరాకాష్ఠగా కనపడుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఎన్నిసార్లు ఆ నిరసన తెలిపినా, ఎంత ఆ గొంతెత్తి చెప్పినా సరే ఈ అరాచకాలు ఆగడం లేదు, అకృత్యాలు ఆగడం లేదు, హత్యలు ఆగడం లేదు. అందుకని దీన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లాలని వైఎస్ జగన్మోహన్ నిర్ణయించారు. ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా స్పందించే గుణం, పోరాడే గుణం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒకవైపు ఇప్పటికే రాష్ట్రంలో గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి తరుణంలో అయినా సరే ఎటువంటి మార్పు రాలేదు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలోనూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోనూ ఈ దమనకాండ కొనసాగుతుంది. కాబట్టి నిరసనగా దీన్ని ఢిల్లీ స్థాయిలో చాటి చెప్పేందుకు ప్రధానమంత్రి, అవసరమైతే హోంమంత్రి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లడం కోసం అని చెప్పి ఢిల్లీలో ఈ నెల 24వ తేదీన నిరసన తెలపబోతున్నామని చెప్పి ఎమ్మెల్యే చంద్రశేఖర్ చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, వినుకొండ.